మేడారం మహాజాతరకు సంబంధించి టీజీఎస్ఆర్టీసీ చాలా ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మేడారం క్యాంప్ ఇన్ఛార్జీలు ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు, హైయర్ అఫీషియల్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది ఈసారి మేడారంకు ఎన్ని స్పెషల్ బస్సులు నడుపుతున్నారు ఏంటి అసలు? ముందుగా అందరికీ నమస్కారం అండి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దాదాపుగా 51 ప్రదేశాల నుంచి ప్రత్యేక బస్సులు ఆపరేట్ చేస్తూ ఉంది. మరి 4000 బస్సుల్ని మేము ప్లాన్ చేసాము ఈ జాతర కోసం. మరి నిన్న మంగళవారము ఫస్ట్ డే కాబట్టి ఉదయం అంత ట్రాఫిక్ లేదు, కానీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ పికప్ అయింది. సో నిన్నటి స్టాటిస్టిక్స్ ప్రకారంగా 3300 ట్రిప్పులు, 1,50,000 మంది ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేశారు ఇప్పటి వరకు. సో ఈరోజు నుంచి ఇంకా పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాము. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక 4 లక్షల మంది ఆర్టీసీ బస్సులు ఎక్కువ ప్రయాణం చేసే అవకాశం ఉంది. మేము 20 లక్షల మంది ప్రయాణికులను చేరవేయడానికి ప్లాన్ చేసుకున్నాం. 20 లక్షల మందిలో 1,50,000 మంది ఈరోజు వచ్చారు. ఇంకొక 8 లక్షల మంది ఈరోజు, రేపు, ఎల్లుండి వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నాము. అలాగే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ తరఫు నుంచి. రద్దీకి తగ్గట్టు బస్సులు సరిపోతున్నాయి సార్, ఎక్స్ట్రా 4000 బస్సెస్ అని చెప్పారు. సో ఎక్కడెక్కడి నుంచి, అంటే దూర ప్రాంతాల నుంచి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి బస్సులు అయితే నడుపుతున్నారు? అంటే ముఖ్యంగా ఈ జాతరకు ఆపరేటింగ్ రీజన్స్ కొన్ని ఉంటాయి. అందులో ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రదేశాల నుంచి బస్సు ఆపరేట్ చేస్తూ ఉంటాయి. అలాగే మరి వరంగల్ నుంచి ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళ కోసం మనము ఇతర జిల్లాల నుంచి, ముఖ్యంగా నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా మనం బస్సులు పూల్ చేయడం జరుగుతుంది వాళ్ళ సహాయం కోసం. హైదరాబాద్ నుంచి ఎన్ని బస్సెస్? గ్రేటర్ హైదరాబాద్ నుంచి అంటే మనకు జాతర కోసం పూల్ చేసిన బస్సులు 1500. కాకపోతే హైదరాబాద్ నుంచి కూడా మన వాళ్ళు బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహాత్మాంది బస్ స్టేషన్ కావచ్చు, ఉప్పల్ క్రాస్ రోడ్ కావచ్చు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కూడా జాతర వరకు మనం బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాం. 50% ఛార్జీలు పెంచారని చెప్తున్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది? ప్రయాణికులు ఏమంటున్నారు మరి? అంటే 50% పెంచడం అనేది చాలా సంవత్సరాలుగా మనం ప్రభుత్వ జీవో ఆధారంగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రయాణికులంతా కూడా వన్ వే ట్రాఫిక్ ఉంటుంది. వచ్చేటప్పుడు మనం డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేయడానికి ఖాళీగా వెళ్తూ ఉంటాము. సో కాబట్టి 50% ఇంక్రీజ్ అనేది నార్మల్. ప్రయాణికులకు కూడా అవగాహన ఉంది. ఆర్టీసీ కూడా చాలా సంవత్సరాలు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంది కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. మొత్తం ఎంతమంది సిబ్బంది, డ్రైవర్లు కానీ, కండక్టర్ కానీ, చాలా వరకు మేడారంలో పెద్ద క్యాంప్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. టోటల్గా ఈ జాతరకు సంబంధించి ఆర్టీసీ నుంచి ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? సో టోటల్గా 10,500 మంది సిబ్బందిని ఆర్టీసీ వినియోగిస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా 9,000 మంది డ్రైవర్ కండక్టర్లే ఉంటారు. వాళ్ళే సర్వీస్లు ఆపరేట్ చేసేది, టికెట్ ఇష్యూ చేసేది వాళ్ళే కాబట్టి ముఖ్యంగా వాళ్ళ మీదనే జాతర అంతా ఆధారపడి ఉంది. ఇదే కాకుండా అధికారులు, సూపర్వైజర్లు కూడా చాలామందిని మనం డిప్లాయ్ చేస్తాము. 200 మంది అధికారులు ఈ జాతరలో పనిచేస్తూ ఉన్నారు. ఇంకొకటి, మేడారంకు చాలా బస్సులు వేశారు. వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా బస్సులు బస్ స్టాండ్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు మరి దానికి సంబంధించి? యాక్చువల్గా మనం ఈ మేడారం కోసం ఏం చేస్తామంటే రూట్ వారీగా బస్సుల సంఖ్యను కొంచెం కుదించే ప్రయత్నం చేస్తాం. ఒక రూట్లో 20 బస్సులు తిరుగుతూ ఉంటే మేడారం వచ్చినప్పుడు ఆ రూట్లో 10 బస్సులు మాత్రమే ఆపరేట్ చేస్తాము. ఇంతకుముందు పావు గంటకు ఒక ట్రిప్ ఉంటే ఇప్పుడు అరగంటకు ఒక ట్రిప్ అట్లా ఆపరేట్ చేస్తూ ఉంటాము. ఈ 4 రోజుల పాటు అటువంటి కొంచెం ఇబ్బంది ఉంటుంది. దానికి ప్రయాణికులను సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం మేము. సార్, ఎట్లా ఉంది లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఆక్యుపెన్సీ ఎట్లా ఉంది? ప్రయాణికుల సంఖ్య ఎట్లా ఉంది? ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు తేడా ఏం లేదండి, ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. అంటే కొద్దిగా టైమింగ్, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం మంగళవారం సాయంత్రం వరకు వస్తారనుకున్నది కాదు. ఇప్పుడు బుధవారం అన్ని పాయింట్ల నుంచి స్టార్ట్ అయింది. నిన్న మధ్యాహ్నం 3 నుంచి మొదలుపెట్టిందంటే రాత్రి 11, 11:30 వరకు కంటిన్యూస్ ఇన్ఫ్లో అయింది. అందుకనే ఇన్ఫ్లో నిన్న అయింది, మళ్ళీ బ్రేక్ వస్తుంది కనుక వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రాఫిక్ టుడే. సో పోయినసారి కన్నా ట్రాఫిక్, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పర్ బస్సు ఎక్కువ అవుతున్నారు. ఫోన్పే, గూగుల్ పేకి సంబంధించి కూడా, అంటే ఆన్లైన్ పేమెంట్స్ కూడా తీసుకోవట్లేదని చెప్పేసి కూడా కొందరు ప్రయాణికులు కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటి సార్ ఇష్యూ ఏంటి అసలు? ఏం లేదండి, ఇప్పుడు తాడ్వాయి మేడారం మధ్యలో మనకు మేజర్గా ఏంటంటే సిగ్నల్ కొద్దిగా డిస్టర్బెన్స్ కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో సిగ్నల్ లాస్ట్ అవుతుంది. సిగ్నల్ లాస్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే సడన్గా ఒకవేళ యూపీఐ మీదనే డిపెండ్ అయ్యి వచ్చేది ఉంటే ప్రాబ్లం అనే ఉద్దేశంతో కొద్దిగా టెంపరీ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. బట్ దెర్ ఇస్ నో ఇష్యూ. ఎందుకంటే అటు నుంచి వచ్చిన వాళ్ళకు మేము అలౌ చేసినా మళ్ళీ ఇక్కడ నుంచి పోయేటప్పుడు వాళ్ళు కనుక లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఓన్లీ డ్యూ టు సిగ్నల్ ఇష్యూ మేము వీఆర్ టేకెన్ అ డెసిషన్, అంతే అండి. ఇంత గత జాతరతో పోలిస్తే ఈసారి జాతరకు సంబంధించి ఎంత ఆదాయం సంబంధించి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎట్లా ఉంది గతంతో పోలిస్తే ఈసారి ఏమన్నా మెరుగవుతుందా, లేకపోతే ఎట్లా ఉంది ఆదాయం సంబంధించి పర్టికులర్గా? ఇప్పుడు లాస్ట్ టైం ఫేర్ ఏది ఉందో ఇప్పుడు కూడా అదే ఫేర్ ఉంది, అందులో ఏం డిఫరెన్స్ లేదు. ఆదాయం గురించి ఆర్టీసీ ఎన్నడూ అంత పెద్దగా చేయలేదు. ఎందుకంటే ఈ దాదాపు 12,000, 11,000, 11,500 సిబ్బంది పాల్గొనే దాంట్లోపల మేము ఇక్కడ ఆదాయం కన్నా ఎక్కువ
సర్వీసెస్ గురించే ఆలోచిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్యాసింజర్లు ప్రశాంతంగా వాళ్ళ గమ్యస్థానాలు చేయడం అనేదే మా మోటో ఇక్కడ. అంతకు మించి ఇంకోటేం లేదు. మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ కూడా రన్ అవుతుంది. సో ఎట్లా ఉంది మహిళల ప్రయాణికుల సంఖ్య ఎట్లా ఉంది? పురుషులతో పోలిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య ఏమైనా పెరిగిందా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇంకా డేటా తీయాలండి. కాకపోతే అంటే మా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నిన్న చూసిన దాని ప్రకారం మాత్రం ఆల్మోస్ట్ 70% లేడీసే కనబడుతున్నారు బస్సులలో. ఎవరైనా కానీ ప్యాసింజర్ ఈజ్ ప్యాసింజర్. వెదర్ ఇట్ ఈస్ ఎ వుమెన్ ప్యాసింజర్ ఆర్ ఎ జెంట్ ప్యాసింజర్, ప్యాసింజర్ ఈజ్ ఎ ప్యాసింజర్. వుమెన్ ప్యాసింజర్‌కి గవర్నమెంట్ ఇస్తుంది అమౌంట్. మామూలు ప్యాసింజర్‌కి వాళ్ళు పెడుతున్నారు కనుక 70% అయితే మహిళా ప్రయాణికులు ఉన్నారు. ఎట్లా మరి రిటర్న్ సంబంధించి కూడా మొత్తం అమ్మవారు వెళ్ళేటప్పుడు దాదాపు అందరూ ఒకటేసారి వస్తారు. దానికి సంబంధించి ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? అందరూ ప్రయాణికులందరూ ఒకటేసారి వస్తే దానికి సంబంధించిన తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది బస్ స్టాండ్‌లో. సో దానికి సంబంధించి ఇంకేమైనా ఏర్పాటు చేశారా ఏం స్పెషల్? లేదండి, మీరు బస్ స్టాండ్ చూస్తున్నారు కదా, లాంగెస్ట్ క్యూ అనేది హనంకొండ పాయింట్కి లాంగెస్ట్ క్యూ ఉంటుంది. అది కూడా 9 అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రాఫిక్ అనుగుణంగా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో ఆ ట్రాఫిక్కి కొద్దిగా మేము క్యూ లైన్స్ పెద్దగా పెట్టడం జరిగింది. మా టార్గెట్ ప్యాసింజర్ క్యూ లైన్లో ఎంటర్ అయిన తర్వాత 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ లోపల డిస్పాచ్ చేసేందుకు మేము ప్లాన్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఒకటేసారి అమ్మవారు రేపు థర్స్డే రోజు మధ్యాహ్నం సమ్మక్క దేవత గద్దె మీదకి వచ్చిన తర్వాత రిటర్న్ ట్రాఫిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రిటర్న్ ట్రాఫిక్ స్టార్ట్ అయ్యే ప్లాన్ టైంకి మనము కామారం అనుకోండి ఎక్స్ట్రా పార్కింగ్ పెట్టుకున్నాము. అదేవిధంగా మహావీర్ పార్కింగ్, ఈ పార్కింగ్ మొత్తం కలిపితే దాదాపు 1100 నుంచి 1200 బస్సులు మేము హోల్డ్ చేసి పెడతాము. సో మా ప్లానింగ్ ప్రకారము ఎలాంటి ఇబ్బంది అవుతుందని అయితే మేము వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ప్యాసింజర్లు చాలా స్మూత్గా క్లియర్ అవుతుందనే కోఆర్డినేషన్తో మేము పోతున్నాం. ఈ దాంట్లోపల ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని రకాలుగా సమన్వయం చేసుకుంటూ వీఆర్ గోయింగ్ అహెడ్. అంటే దాదాపు ఎక్కువ ఏ జిల్లాల నుంచి ఎక్కువ ప్రయాణికులు వస్తున్నారు? ఏ జిల్లాల నుంచి తక్కువ వస్తున్నారు? ఏమైనా డేటా ఉందా దానికి సంబంధించి? డేటా అంటే ఒకటే, ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్, ముఖ్యంగా ఆదిలాబాద్ సెక్టార్ వాళ్ళు నిన్న చాలా ఇన్ఫ్లో అవ్వడం జరిగింది. హనంకొండ అంటే వరంగల్ ఉమ్మడి జిల్లా, పాత ఉమ్మడి జిల్లాకు చూసేదంటే నిన్న కొద్దిగా తక్కువ ఉంది. వాళ్ళు వస్తూ పోతుంటారు. అంటే జనరల్గా ఇప్పటి వరకు జరిగిన మా జాతర ఎక్స్పీరియన్స్ చూసేదంటే మంగళవారం, బుధవారం అనేది ఆదిలాబాదు, ఖమ్మం రీజియన్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ వస్తారు. తర్వాత హనంకొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినంత వరకు ఇవాళ సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఇది కంటిన్యూస్గా ఇన్ అండ్ అవుట్ ఉంటారండి. ఇక హైదరాబాద్ కాడికి చూసేదంటే మాత్రం బుధవారం ఇవాళ సాయంత్రం నుంచి వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారని మా ఎక్స్పీరియన్స్. దానికి అనుగుణంగా మేము బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగింది. రిటర్న్ సంబంధించి హైదరాబాద్ ప్రయాణికులకు సంబంధించి ఉన్న ప్రత్యేక ఏర్పాటు చేశారా? ఏసీ బస్సులు కానీ, రాజధాని కానీ ఇట్లా ఏమన్నా? అంటే సూపర్ లగ్జరీ బస్సెస్ అండ్ ఏసీ బస్సెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్స్ ఇప్పుడు అక్కడ చూసేది ఉంటే 50th కౌంటర్, 50, 49, 48, 47 కౌంటర్స్ అన్ని టోటల్గా హైదరాబాద్కి ఇచ్చేసేసి అలాంటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఈవెన్ అక్కడ పాయింట్ కూడా వీఆర్ టేకెన్ అట్మోస్ట్ కేర్. అక్కడ ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్కి సంబంధించిన డిపో మేనేజర్లనే పోస్ట్ చేసి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందరికి పోతున్నాం. ఇంకోటి ఒక కంప్లైంట్ కూడా వస్తుంది, బస్సులో వెయిటింగ్ చాలా ఎక్కువ అవుతుంది. టికెట్ తీసుకోవడం, బస్సు అంతా ఫుల్ అయిపోయేసరికి వెయిటింగ్ చేపిస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. సో దాన్ని త్వరగా చేయడానికి ఇంకేమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు? ఏం లేదండి, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 9 డిపోలు ఉన్నాయి. ఆ 9 డిపోలకు కండక్టర్ లేకుండా మేము వన్ మ్యాన్ సర్వీస్ పంపించేసి తాడ్వాయి దగ్గర టికెట్ ఇచ్చేటోళ్ళము. మేము పాత ఎక్స్పీరియన్స్ చూసుకున్న తర్వాత మీరు అన్నది కొద్దిగా నిజాలు కూడా ఉన్నాయి. అందుకని ఏం చేశానంటే ఉమ్మడి జిల్లా లోపల హనంకొండ, వరంగల్ 1, వరంగల్ 2 3 డిపోలకు సంబంధించి కండక్టర్లను లేకుండా మేము ఆపరేట్ చేస్తున్నాము. మిగతా 6 డిపోలు పోయినసారి ఎట్లయితే వన్ మ్యాన్ సర్వీస్ నడిపామో అలా కాకుండా ఈసారి వాటికి కూడా కండక్టర్ని పెట్టాము. అంటే దాదాపు 80% ఆఫ్ ద బస్సెస్ ఆర్ ఆపరేటింగ్ విత్ కండక్టర్స్. సో ఎక్కడ కూడా మేము ఆపి చేసే పరిస్థితి లేదు. ఒక్క వరంగల్ సిటీకే, అది కూడా వరంగల్ 1, వరంగల్ 2, హనంకొండ అంటే కాజీపేట, హనంకొండ, అదేవిధంగా వరంగల్ ప్రయాణికులకు సంబంధించి మాత్రం తాడ్వాయి దగ్గర బుకింగ్ చేస్తున్నాం. అక్కడ కూడా 50 మంది కండక్టర్ 50 మంది టీంను మేము పెట్టడం జరిగింది. సో అబ్జల్యూట్లీ 5 నిమిషాల కన్నా ఎక్కువ తాడ్వాయిలో ఏ బస్సు కూడా ఆగట్లేదు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రతి బస్సులో కండక్టర్ ఉంటున్నాడు. కండక్టర్ అయితే రన్నింగ్ బస్సులో ఇస్తారు, ఆపి ఇచ్చే పరిస్థితి లేదు. సో అది అంత పెద్ద కాదండి. ఆ 5 నిమిషాలు కూడా తగ్గించే ప్రయత్నం మేము చేస్తున్నాం.
ఖచ్చితంగా మేడారం మహాకుంభమేళకు వచ్చే జాతరకు సంబంధించి ఆ టీజీఎస్ఆర్టీసీ చాలా ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. ప్రయాణికులందరూ చాలా సురక్షితంగా ప్రయాణం చేయాలని ఉంటుంది. ఆర్టీసీకి ఎప్పుడు ఆదాయం గురించి ఆలోచించదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఈ మహిళా ఫ్రీ బస్సు జర్నీతో దాదాపు 70% వరకు మహిళలు ఇప్పటివరకైతే ప్రయాణికులైతే ప్రయాణం చేసినట్టు డేటా చెప్తున్నారు. సో గతంతో పోలిస్తే పెద్దగా చేంజెస్ ఏం లేవు. దాదాపు ఇప్పటికీ 1,50,000 మంది ట్రావెల్ చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంకా 2-3 రోజులు, ఇంకా 3 రోజులు జాతరకు సమయం ఉంది కాబట్టి ఈ 3 రోజులు ఫ్లో ఎక్కువ ఉంటుంది. మా టార్గెట్ వచ్చేసి దాదాపు 10 లక్షలు అప్ అండ్ 10 లక్షలు డౌన్ అని చెప్పేసి దాదాపు 20 లక్షల ప్రయాణికులను అయితే చేయడానికి మొత్తం దాదాపు 4,000 పైగా బస్సులు రెడీ చేశాం. 9,000 డ్రైవర్లకు పైగా మరొక 1,000-2,000 మంది సిబ్బందితో మొత్తం మేడారం జాతరకు సంబంధించి ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణికులకైతే సేవలు అందించడానికి టీజీఎస్ఆర్టీసీ ముందుగా ఉంది. సో అందరూ టీజీఎస్ఆర్టీసీని ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రయాణికులకు అధికారులు చేస్తున్న విజ్ఞప్తి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.